విశాఖలోని సిరిపురంలో ఉన్న సిబిసిఎన్సి చర్చి స్థలం కోసం పోరాటం చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్ పేర్కొన్నారు. శనివారం విశాఖలోని కెఏ పాల్ మాట్లాడుతూ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాప్టిస్ట్ మిషన్ ఆస్తుల పరిరక్షణకు పోరాటం చేస్తామని ప్రకటించారు. 100 ఏళ్లుగా సిరిపురంలో 18,000 గజాలు విస్తీర్ణంలో గల స్థలం ఖరీదు 550 కోట్లు విలువ పుట్టిందని, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సిరిపురం చర్చి స్థలంలో అన్యాయంగా భవనాలు కడుతున్నారు. సీఎం జగన్ మద్దతుతోనే ఆయన ఇలా చేస్తున్నారు. 7 రోజుల్లో స్థలం అప్పగించకుంటే న్యాయ పోరాటం తప్పదని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 60,000 కోట్ల గంగవరం పోర్టుని 620 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. కోర్టులను ఎవరూ అమ్మలేరు. సీఎం జగన్ ఎంపీ ఎంవివి మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. హిందూ గుళ్ళ ముస్లింల ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. త్వరలో 33 అంశాలతో మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. వరంగల్లో బాబు మోహన్ ని గెలిపించుకోవాలని చిటివలస జ్యూట్ మిల్లు కూడా వైసీపీ నేతలు ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. అదాని బినామీ అని చెప్పారు. యూ కెనాట్ సే ఫ్రెండ్ అని. వీళ్ళేమంటారు, కొంత స్టీల్ ప్లాంట్ది. పాల్ గారికి కూడా నమస్కారం. నేను ఆయన కంటే ముందు ఫైల్ చేశాను. ఫిబ్రవరి 2021 మినిస్టర్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, చీఫ్ సెక్రటరీకి నోటీస్ సాక్షి అన్నిట్లో వచ్చింది. అది మీరు విన్నారు కదా. కోర్టుల్లో తప్ప ఇంకెక్కడ న్యాయం సింబల్ ఇవ్వనంటే కామన్ సింబల్ ఇవ్వమని ఆర్గ్యూ చేసి తెచ్చుకోను. కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ వీరు ఫాదరు, వీరు గ్రాండ్ ఫాదరు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 100 సంవత్సరాల నుంచి కెనేడియన్ బాప్టిస్ట్ లీడర్స్ బాబ్జీ గారు. దానికి ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్గా ఇండియాకి నేను ప్రెసిడెంట్ని. 1992 జనవరి 18 నుండి ఆ ప్రాపర్టీ విలువ 18,000 గజాలు 550 కోట్లు. గజం 3 లక్షల లెక్కన కనీసం 18 మూళ్ళు 18, కొందరు 2 లక్షలు అంటున్నారు, కొందరు 4 లక్షలు అంటున్నారు, కరెక్ట్గా తెలియదు. ఆ ప్రాపర్టీని విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు ఎంవివి సత్యనారాయణ గారు చట్టానికి విరుద్ధంగా కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ ప్రాపర్టీని ఆక్యుపై చేసి దాంట్లో ఇల్లీగల్గా బిల్డింగులు కడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు లేకుండా అది జరుగుతుందా? కనుక ఈ శనివారం, నిన్న శుభ శుక్రవారం యేసు ప్రభు ప్రాణం పెట్టిన రోజు, రేపు ఆదివారం యేసు ప్రభు తిరిగి లేచిన రోజు, 2000 సంవత్సరాల క్రిందట మానవుల కొరకు ప్రాణం పెట్టి ఈ శుభ శుక్రవారం, ఈ శుభ శనివారం, ఈ శుభ ఆదివారం నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంవివి సత్యనారాయణ ఎంపీ గారికి హెచ్చరిస్తున్నాను. 7 రోజుల్లో ఆ ప్రాపర్టీలు కానీ మా క్రిస్టియన్ అసోసియేషన్స్కి, కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్కి మీరు హ్యాండ్ ఓవర్ చేయకపోతే, నా పేరు కెఏ పాల్, మోదీ మీద కేసులేసి గెలిచా సుప్రీంకోర్టులో. నా మిత్రుడు అమిత్ షా గారి మీద కేసులేసి గెలిచా. దట్ ఈస్ కెఏ పాల్. అవినీతిని సహించం. మరలా క్షమించమన్నప్పుడు కేసీఆర్ గారు 3 కేసులు వేశారు నా మీద, 3 గెలిచాం. తెలంగాణ హైకోర్టులో కామారెడ్డి కేసేసి 10,000 కోట్లు విలువైన భూములను కేసీఆర్ గారు దోచుకుంటుంటే వాళ్ళ కంపెనీ, నేను కేసేసి కామారెడ్డి ఫిబ్రవరి 13 ఆర్డర్ తీసుకొచ్చాను లాస్ట్ ఇయర్ హైకోర్టులో. ఫిబ్రవరి 17 అంబేద్కర్ సెక్రటరేట్ని మీ పుట్టినరోజున ఓపెన్ చేయడమేమని చేయకుండా నోటీసులు ఇచ్చి. సో నేను అన్నది ఏంటంటే, బాగా వినండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎంవివి సత్యనారాయణ గారు, ఈ 18,000 గజాలు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయబోతున్నా.
ప్రెస్ మీట్ పెట్టట్లే. ఇది మా ఎంపీ ఆఫీస్ కనుక మీరు 3 సంవత్సరాల నుంచి ఈ ఆఫీస్లో ప్రెస్కి అటెండ్ అవుతున్నారు కనుక, నా స్టేట్ ఆఫీసు శ్రీకన్య థియేటర్ మీకు తెలుసు కనుక ఆఫీసుల్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు కనుక, అవసరం లేదు కనుక మేము ప్రెస్ మీట్ పెట్టాము. ఇక్కడ 7 రోజులు సమయం ఇస్తున్నాను. కోర్టులు మీరు కొనలేరు. దానికి రుజువు ఇప్పటికి నేను తెచ్చిన 10 ఆర్డర్లు. స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఎలక్షన్లో పోస్ట్పోన్ చేసి కామన్ సింబల్ ఇవ్వని మార్చి 15 ఆర్డర్ తీసుకొచ్చాం. రేపు సోమవారం మరల ఏపీ హైకోర్టు, మంగళవారం మరల తెలంగాణ హైకోర్టు. నేనే వాదనలు వినిపిస్తున్నా.